అందరికీ నమస్కారం. ముందుగాల అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. సంక్రాంతి అంటే ముచ్చటైన పండగ. సంక్రాంతి వేళ తెలుగు లోగిళ్ళన్నీ సందడిగా కనిపిస్తాయి. ఎటు చూసినా సందడే సందడి. ఆటపాటలతో జరిగే ఈ సంబరాలు అంబరాన్ని అంటుతాయి. అలాంటి సంక్రాంతి వేళ సందడిని మన కళ్ళకు కట్టినట్టు పాటల రూపంలో తెలిపేందుకు అమూల్య బృందం మనతోటున్నారు. వారితోటి మాట్లాడుకుంటా సంక్రాంతి వైభవాన్ని మనము ఎంజాయ్ చేద్దాం. నడుండ్రి. హాయ్ అండి. హాయ్ అండి. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? అంత బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు? చాలా మంచిగా ఉన్నా. సుదీక్ష ఎట్లున్నారా? మస్తున్నా. హవయ్యూ బాగానే ఉన్నా అక్క. ఉన్నావు? మంచిగా ఉన్నావు. మంచిగా తయారై వచ్చినావు. పండుగ కోసమేనా ఎట్లా? సంక్రాంతి సంబరాలు మంచిగా చేసుకుంటున్నావు? ఇంట్లో అప్పలు చేసిరా? ఇప్పటికి చేయలేదా? మరి పాటలు మంచి మంచి పాటలు పాడతారా? నేను మంచి పాటలు పాడతారులే. పాడతారా? మంచిగా మా వాళ్ళని ఇట్లా ఏమంటారు, మీ పాటలు వింటుంటే అబ్బా ఎంత మంచిగా పాడుతుంది అబ్బా సుదీక్ష, అబ్బా హవి ఎంత మంచిగా పాడుతుంది, అమూల్య మేడం ఎంత గానం నేర్పించింది అబ్బా అనుకోవాలి వాళ్ళ. ఏ పాటతో షురూ చేద్దాం మేడం? ఫస్ట్ గాల ముందుగా వినాయకుడి పాటతో మొదలు పెడదాం. పాహి పాహి గజానన పార్వతి నంద గజానన, పాహి పాహి గజానన పార్వతి నంద గజానన, ఏకదంత గజానన అనేకదంతం విద్యానన, ఏకదంత గజానన అనేకదంతం విద్యానన, పాహి పాహి గజానన పార్వతి నంద గజానన, పాహి పాహి గజానన పార్వతి నంద గజానన, గజానన హే గజానన, గజానన హే గజానన, గజానన హే గజానన, గజానన హే గజానన, సూక్ష్మనేత్ర గజానన అనంతకర్ణ విచారణ, సూక్ష్మనేత్ర గజానన అనంతకర్ణ విచారణ, పాహి పాహి గజానన పార్వతి నంద గజానన, పాహి పాహి గజానన పార్వతి నంద గజానన, చిన్మయ ముద్ర బోధన చతుర యోగ ముద్ర సమాధి పాల, చిన్మయ ముద్ర బోధన చతుర యోగ ముద్ర సమాధి పాల, పాహి పాహి గజానన పార్వతి నంద గజానన, పాహి పాహి గజానన పార్వతి నంద గజానన. ముందుగాల ఆ గణపయ్య పాటతోటి షురూ చేసుకున్నాము. మరి ఇక అంత మంచిగా జరగాలని చెప్పేసి కోరుకుంటా భోగి పండుగని షురూ చేసుకుందామా? తప్పకుండా తప్పకుండా. చక్కగా ఈ ముందుగా మీకు భోగి పండుగ శుభాకాంక్షలు. మీకు కూడా మా హెచ్ఎం టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా భోగి పండుగ శుభాకాంక్షలు. చెప్పురా అరే. భోగి పండుగ శుభాకాంక్షలు. పండుగ శుభాకాంక్షలు. సో భోగి పండుగ, భోగి అంటే ఏంటి అసలు? భోగి పండుగ రోజు గోదా కళ్యాణం కూడా చేస్తూ ఉంటారు. సో అవన్నీ అవుతూ ఉంటాయి. దాని విశిష్టత ఏంటి అసలు? ముందుగా ఆ రోజు ఉదయాన్నే మనం చక్కగా భోగి మంటలతో మొదలు పెట్టుకొని చక్కగా ఆ రోజు గోదా కళ్యాణం చేసుకొని చక్కగా సాయంత్రానికి పిల్లలకు భోగి పళ్ళు పోసుకోవడంతో ఆ రోజుని అలా ముగించుకుంటాం. మామూలుగా ముందుగా ఆ మంచి భోగి మంటలతో ప్రారంభించుకుంటే ఆ భోగి మంటలను వర్ణించుకుంటూ ఒక పాట తీసుకుందాం. పాడండి. చక్కని తల్లికి చాంగు భళ తన చక్కెర మోవికి చాంగు భళ, చక్కని తల్లికి చాంగు భళ తన చక్కెర మోవికి చాంగు భళ, చక్కని తల్లికి చాంగు భళ, కుమ్మరింపు తన సళుపు చూపులకు చాంగు భళ, కులికెడి మురిపెపు కుమ్మరింపు తన సళుపు చూపులకు చాంగు భళ, పలుకుల సొలపుల పతితో
చలములాలుకకు చాంగుబళ పలుకుల సొలపుల పతితో కసరడి చలములాలుకకు చాంగుబళ చక్కని తల్లికి చాంగుబళ తన చక్కెర మోవికి చాంగుబళ చక్కని తల్లికి చాంగుబళ కిన్నెరతో పతికెలన నిలుచు తన చన్ను మెరుగులకు చాంగుబళ కిన్నెరతో పతికెలన నిలుచు తన చన్ను మెరుగులకు చాంగుబళ ఉన్నతి పతిపై నొరగి నిలుచు తన సన్నపు నడిమికి చాంగుబళ ఉన్నతి పతిపై నొరగి నిలుచు తన సన్నపు నడిమికి చాంగుబళ చక్కని తల్లికి చాంగుబళ తన చక్కెర మోవికి చాంగుబళ చక్కని తల్లికి చాంగుబళ జందెపు ముత్యపు సరుల హారముల చందన గంధికి చాంగుబళ జందెపు ముత్యపు సరుల హారముల చందన గంధికి చాంగుబళ విందై వెంకట విభు బెనచిన తన సంధి దండలకు చాంగుబళ విందై వెంకట విభు బెనచిన తన సంధి దండలకు చాంగుబళ చక్కని తల్లికి చాంగుబళ తన చక్కెర మోవికి చాంగుబళ చక్కని తల్లికి చాంగుబళ భళ 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 బాబా ఆ తల్లినే కళ్ళ ముందల చూస్తున్నట్టు అనిపించింది నాకైతే. మస్తు సంబరంగా ఉంది. ముందుగా మనము ఈ సంక్రాంతి పండుగకి ఆ రోజు ఉదయాన్నే పెట్టుకుని ఆ రోజు భోగి మంటలతో మనం ఆ పండుగను ప్రారంభించుకుంటాం అని ఒక రకంగా చెప్పుకోవచ్చు. మకర సంక్రమణం జరిగితే వచ్చే పండగనే మనకి సంక్రాంతిగా చెప్పుకుంటూ ఉంటాం మనం. మామూలుగా చాలా పెద్ద పండగ, అందరూ చాలా పిల్ల పెద్ద ఎదురు చూసే ఒక పండగ ఏదైనా ఉంది అని అంటే సంక్రాంతి. అందరూ కలుసుకుంటారు. ముఖ్యంగా ఈ పండగకి ఎక్కడెక్కడి వాళ్ళైనా వాళ్ళ ఊర్లకి వెళ్ళి ఖాళీ అయిపోద్ది. మనం చూస్తూ ఉంటాం, ఇక్కడ ఎవరు కనపడరు. అందరూ వాళ్ళ ఊళ్ళల్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళ బంధువులతో చక్కగా సంతోషంగా గడిపే సమయం ఏదైనా ఉందంటే ఈ సంక్రాంతి పండుగ. అందులోనూ అంటారు కదా, ఆ భోగి మంట కూడా ఆ మన పాత వస్తువులు అన్ని కూడా వేసేసి మొత్తం అంటే కొత్త జీవితాన్ని కొత్త ఉత్సాహాన్ని ప్రారంభించడం కోసం దానిలో ఉన్న మనకి అక్కర్లేనివన్నీ కూడా అక్కడ దానిలో విడిచిపెట్టేటట్టుగా చేసుకుంటూ ఉంటారు మామూలుగా. దీనికి ముందుగా కూడా మనకి ఈ ధనుర్మాసం అంతా కూడా చక్కగా గోదా అమ్మవారి పాసురాలు పారాయణం చేసుకుంటూ ఈ ధనుర్మాసం అంతా కూడా చేసుకుంటూ వస్తారు. చాలా మంది గొబ్బెమ్మలు కూడా పెట్టుకుంటూ వచ్చి అవన్నీ ఏర్పరచుకొని అవన్నీ పిడకల దండలుగా వేసి ఆ భోగి మంటల్లో కూడా వేయడం చూస్తూ ఉంటాం మామూలుగా. మనకైతే ముందుగా చాలా మందికి అయితే ఈ ధనుర్మాసంలో ఈ గోదాదేవి, ఎందుకంటే గోదా కళ్యాణం చేస్తారు భోగి రోజు, మామూలుగా గోదా కళ్యాణం చేస్తారు. ఆ గోదా అమ్మవారు రంగనాథుడిని ఎంతో ప్రీతిగా పూజించి తనలో ఐక్యమైపోయి ఆమె అంత భక్తి, ఆ భక్తి కానీ ఆ చెప్పే పాసురాలు కానీ మనం వింటే కనుక తెలుసుకుంటే కనుక ఆవిడ భక్తి అపారం, అది మనం చెప్పుకోకర్లేదు. అందుకని ఆ గోదా అమ్మవారిని స్మరించుకుంటూ ఒక పాట. అలాగేనండి. మల్లెలు మొల్లలు మందారములు మాలలు కట్టెను ఆండాಳು మాలలు కట్టెను ఆండాಳು మల్లెలు మొల్లలు మందారముల మాలలు కట్టెను ఆండాಳು మాలలు కట్టెను ఆండాಳು నల్లని వానికి నప్పును ఎనుచు పలుకుచు మెరిసే ఆండాಳು నల్లని వానికి నప్పుచు అనుచు నవ్వుతూ మురిసే ఆండాಳು మల్లెలు మొల్లలు మందారముల మాలలు కట్టెను ఆండాಳು మాలలు కట్టెను ఆండాಳು మెల్లగా మెడలో వేసి చూసుకొని కిలకిల నవ్వే ఆండాಳು మల్లెలు మొల్లలు మందారముల మాలలు కట్టెను ఆండాಳು మాలలు కట్టెను ఆండాಳು
చందనము తన మేని పూసుకొని గంధము బాగానే ఆడాಳು చందనము తన మేని పూసుకొని గంధము బాగానే ఆడాಳು మందారపు పన్నీరు చల్లుకొని ఎంతో బాగానే ఆడాಳು మందారపు పన్నీరు చల్లుకొని ఎంతో బాగానే ఆడాಳು మల్లెలు మొల్లలు మందారముల మాలలు కట్టెను ఆడాಳು మాలలు కట్టెను ఆడాಳು రకరకాల పలు రకాల పల రుచులను చూచి చక్కెర తీపని ఆడాಳು శ్రీకరుడు శ్రీరంగనాథుడికి నిక్కము నచ్చెను ఆడాಳು మల్లెలు మొల్లలు మందారముల మాలలు కట్టెను ఆడాಳು మాలలు కట్టెను ఆడాಳು. అలా ఈ పాటలో చూసుకున్నట్టయితే ఆ రంగనాథుడికి ఒక పువ్వు సమర్పించిన, ఒక పత్రం సమర్పించిన, ఒక గంధం కానీ ఏదైనా కూడా స్వామికి పెట్టేది ఏదైనా అత్యంత విశిష్టతతో కూడి చాలా మంచిది పెట్టాలి అన్న ఉద్దేశంతో, అంటే ఆ స్వామిని తనలో భాగంగా అనుకుని ఏదైనా కూడా అందంగా కనపడాలి నా స్వామి, మంచి సుగంధ ద్రవ్యాలతో ఉండే పుష్పాలు పెట్టాలి నా స్వామికి, ఆ వర్ణన ముందు మాల కట్టి తను చూసుకుంటోంది అది బాగుందా లేదా, అది స్వామికి నల్లని వానికి నప్పుతుంది అనుకొని నవ్వుకుంటూ పెట్టుకుంటోంది. అంటే అమ్మవారు స్వామివారి అలంకరణను కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో చేసేదనడానికి ఒక వివరణ. ఎన్నో రకాల పళ్ళని రుచి చూసి చక్కెర తీపి బాగుంటుంది అనుకుని ఆయనకి నివేదించడానికి పెట్టుకున్నా కూడా ఆవిడ భక్తిని వర్ణన ఒక రకంగా చెప్పాలి అని అంటే ఆవిడ ఎంత ఇష్టపడుతూ ఒక్కొక్క పనిని ఆ స్వామివారి కోసం చేశారనేది చెప్తూ ఉంటారు ఈ పాట ద్వారా. ఈ సంక్రాంతి అనగానే మనకి ముగ్గులు ఉంటాయి, గొబ్బెమ్మలు ఉంటాయి, రంగురంగుల కైట్స్ అని చెప్పేసి చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అవును. సో అసలు సంక్రాంతికి ఎందుకు ముగ్గులు వేసుకుంటాము మనం? అసలు మనకి రకరకాల ముగ్గులు ఉంటాయండి. ముందు ధనుర్మాసంలో వేసే ముగ్గులు ఒకలా ఉంటాయి, సంక్రాంతికి వేసే ముగ్గులు, ఆ ముగ్గుల్లో మార్పులు ఉంటాయి. గీతలతో వేస్తారు ఒకలాగా, చుక్కలు పెట్టి వేస్తారు ఈ సంక్రాంతి ముగ్గులు. అక్కడ చాలా సంక్రాంతికి మాక్సిమం చాలా మంది గీతలతోనే వేస్తూ ఉంటారు, 4 వేళ్లలో పట్టుకొని 4 గీతలతో వస్తూ ఉంటుంది. నిజంగా చాలా బాగా అనిపిస్తుంది. అది ఈ టైంలోనే వేస్తారు. అవును అవును, ఆ సందర్భానుసారం వేసుకుంటూ వస్తారు అన్నట్టు చెప్తారన్నమాట. సంక్రాంతి పండుగల్లో గొబ్బెమ్మలకి చెప్పుకోదగ్గ విశిష్టత ఉంది. ఎందుకంటే ఆ గొబ్బెమ్మలు పేరుస్తూ చుట్టూ ఉండే పిల్ల పెద్ద అందరూ కూడా చేరి గొబ్బెమ్మలు పెడుతూ పాటలు పాడుతూ అదొక నృత్యం చేసుకుంటూ తిరుగుతూ చేస్తారు. అదొక మన పల్లెటూరికి వెళ్తే చక్కగా మంచి పెద్ద గొబ్బెమ్మలు, వాటికి పువ్వులు, అలంకరణ, వాటిని కూడా పూజిస్తారు మధ్యలో. అలాగే ఇప్పుడు రథం ముగ్గులు కూడా ఈ టైంలోనే రథాలు కూడా వేస్తూ ఉంటారు. అవును అవును. ఎందుకని? రథం మనకి రథసప్తమి లాగుతూ వెళ్తాను, ప్రతి ఇంటి ముందు కనిపిస్తుంది ఊర్లలో పోతే గనక. అవును అవును. లాస్ట్ అంటే 4 చక్రాల మీద స్వామివారు అలా రథాన్ని, మకర సంక్రమణం, సూర్యుడి సంక్రమణం జరుగుతుంది కాబట్టి మకర రాశిలోకి ఆయన వచ్చినట్టు 4 చక్రాలు ఉంటాయి, దాని మీద ఆయన రాశిలోకి వచ్చారు. అలా దానితో ముందుకు వెళ్తారన్నట్టు ఆయన రథాన్ని వేసి సింబాలికల్ గా అలా చెప్తారన్నమాట మామూలుగా. అలా తర్వాత రథసప్తమి కూడా వస్తుంది కాబట్టి ఆ రథం మీద స్వామివారు వెళ్ళిపోతున్నట్టుగా ఆ రథాన్ని అలా వేస్తారన్నమాట, ముగింపుగా అలా వేసుకుంటారు మామూలుగా కూడాను. మనకి మరొక ముఖ్యమైనది ఏదన్నా ఉంది భోగి పండుగ కంటే, భోగి పళ్ళు పోయడం పిల్లలకి. చక్కగా భోగి పండుగ రోజు పిల్లలందరినీ కూర్చోపెట్టి భోగి పళ్ళు పోయడంలో ఉన్న ఒకే ఒకటి ఏంటి అని అంటే, పిల్లలకి చక్కగా దీవిస్తూ అందరూ పోస్తారన్నమాట, దిష్టి పోతుంది. దాని తర్వాత బదరీ ఫలములు అంటే ఆ రేగి పళ్ళని బదరీ ఫలాలు అంటారనమాట ఒకప్పుడు. వాటి ఆశీర్వచనంగా పెద్దవాళ్ళు ముందు తల్లి 3 సార్లు పోస్తారు పిల్లల తల మీద పోసి. ఇంత కుటుంబం అంతా కలుస్తారు కదండి, ఎంతో మంది పిల్లలు ఉంటారు కుటుంబంలో. చక్కగా అందరినీ కూర్చోపెట్టి భోగి పళ్ళు పోయడం కూడా అదొక ఆనందంగా, అదొక సాంప్రదాయంగా చేసుకుంటూ వస్తూ ఉంటారు మన ఇళ్లలో కూడాను. ఆ పోసేటప్పుడు కూడా అందమైన పాటలు పాడుతూ పోస్తారండి, మామూలుగా అలా పోసేయకుండా చక్కగా పాడుతూ పోస్తారు. భోగి పళ్ళని వర్ణిస్తూ చక్కగా ఎందుకు పోస్తున్నాము అనుకుంటూ అలా పాడతారనమాట. సో భోగి పళ్ళ గురించి ఒక పాట మీ ముందుకి. శశిముఖులారే మన పసి బాలలకు భోగి పండ్లు పోయుదాము, శశిముఖులారే
మన పసి బాలలకు భోగి పళ్ళు పోయుదాము శశిముఖులారారే మంగళకరులే మదన సుందరులే మంగళకరులే మదన సుందరులే పొంగు చూపీటపై రాణించుచున్నారు పొంగు చూపీటపై రాణించుచున్నారు శశిముఖులారారే శశిముఖులారారే మన పసి బాలలకు భోగి పండ్లు పోయుదాము శశిముఖులారారే అత్తంపు చెక్కిళ్ళు ముత్తులొలుకుచుండే అత్తంపు చెక్కిళ్ళు ముత్తులొలుకుచుండే తీరుగా కస్తూరి తిలకము దిద్దరే తీరుగా కస్తూరి తిలకము దిద్దరే శశిముఖులారారే మన పసి బాలలకు భోగి పండ్లు పోయుదాము శశిముఖులారారే బంగారు వంటి మేల్బదరి ఫలములు తెచ్చి బంగారు వంటి మేల్బదరి ఫలములు తెచ్చి రంగైన వరహాలు రంగు కెంపులు తెచ్చి రంగైన వరహాలు రంగు కెంపులు తెచ్చి శశిముఖులారారే మన పసి బాలలకు భోగి పళ్ళు పోయుదాము శశిముఖులారారే మూడేసి దోసిళ్ళు మురియు శిరముపై మూడేసి దోసిళ్ళు మురియు శిరముపై వేడుకతో పోయుదము నేడు మన బాలలకు శశిముఖులారారే మన పసి బాలలకు భోగి పళ్ళు పోయుదాము శశిముఖులారారే వెంకట శివ గురుని వేడుకతో కొలిచితే శంకలేకయును శిశుపాలుని కాపాడు శశిముఖులారారే మన పసి బాలులకు భోగి పండ్లు పోయుదాము శశిముఖులారారే అమూల్య గారు, అలాగే సంక్రాంతి అనగానే వంటకాలు, పిండి వంటలు, రకరకాల స్వీట్లు. అవును అవును, ఎప్పుడెప్పుడు తిందామా, ఎప్పుడెప్పుడు పండగ వస్తుందా అన్నట్టు ఉంటుంది. ఇంట్లో చేస్తారు కదా, ఏమేమి స్వీట్లు చేస్తారు? అరిసెలు చేస్తారు, ఇంకా చెక్కలు, గజ్జలు, మమ్మీ ఇంకా బొబ్బట్లు, అలా చాలా చాలా చేస్తారు. అమ్మ బాగానే చేస్తారు. నాకు తెచ్చిస్తావా? తెచ్చిస్తా. మీ ఇంట్లో చేస్తారా హవ్య? ఏమేమి చేస్తారు? సక్కినాలు, బొబ్బట్లు, అప్పాలు, అరిసెలు. తింటావా నువ్వు అసలు? కానీ ఆ వచ్చిన కొత్త పంటతోటి ఆ కొత్త బెల్లము ఆ కొత్త బియ్యము వాటితోనే చేస్తారు కాబట్టి ఈ కాలానికి కావాల్సిన బలం కూడా నువ్వులు పల్లీలు వీటితోనే కదండి బలం అంతా వచ్చేది కూడాను. ఆ పిండి వంటకాలు అన్ని కూడా కాలానుసారం మనకి మన పంట చేతికి వచ్చి ఆ కొత్త వాటితో ఆ పండగని జరుపుకుంటాము అన్నట్టుగా చేస్తారు. ఆ కొత్త బియ్యంతో పరమాన్నం చేస్తారు ఆ రోజున. ఎందుకంటే ఆ వాతావరణం ఇప్పుడు ఆ రైతు అనేవాడే లేకపోతే ఈ పండగ వెనకాలన్న ఇది ఉండదు. మనకు ఒక రకంగా చూసుకుంటే ఆ రైతు పడే కష్టము, ఆవుళ్ళు కానీ లేకపోతే తర్వాత మన వ్యవసాయానికి ఉపయోగపడే ప్రతి ఒక్క జంతువుని కూడా, పశువుని కూడా మనము మన పండగలో భాగం చేసుకొని కనుమ నాడు వాటిని పూజిస్తాం, గోపూజ కూడా ఉంటుంది, చేస్తారు వాటికి. ఎందుకంటే సంవత్సరం అంతా కష్టపడి ఆ రైతుతో పాటు సమానంగా కష్టపడి ఆ పంటని వాళ్ళ చేతికి వచ్చేలా చేసి పొలం దున్నడానికి సహాయపడతాయి. పాడి పరిశ్రమకు కూడా ఒక రైతు పెట్టుకున్నాడంటే పాడి పరిశ్రమకు కూడా వాళ్ళకి సహాయపడుతుంది. కాబట్టి ఆ రోజు అందుకే వాటిని విశిష్టంగా అలంకరించి పూజ చేసి వాటికి అందమైన అలంకరణ చేసుకుంటారు. అది కూడా ఎంతో ముచ్చటగా చేస్తారు ఆ రైతులు కూడా. మరొకటి భోగి రోజు మనం ఎక్కువగా వినేది గోదా కళ్యాణం. అమ్మవారి కళ్యాణం చేస్తారు ఆ రోజు. వెంకటేశ్వర స్వామి తోటి రంగనాథుడుగా పిలుస్తారు. సో ఆయనతో కళ్యాణం చేస్తారు. ఆ కళ్యాణాన్ని వర్ణిస్తూ ఒక చిన్న పాట మిమ్మల్ని పాడదలుచుకున్నాను. మాలగుచ్చనే పెరుమాళ్ళె మెచ్చనే, మాలగుచ్చనే
పెరుమాళ్ళె మెచ్చనే మాలగుచ్చి తాను నచ్చి మనసు ఇచ్చనే మాలగుచ్చి తాను నచ్చి మనసు ఇచ్చనే మాల మార్చనే పెరుమాళ్ళె మెచ్చనే మాల మార్చనే పెరుమాళ్ళె మెచ్చనే పూల కూర్చి తాను మెచ్చి మనసు గెల్చెనే పూల కూర్చి తాను మెచ్చి మనసు గెల్చెనే గోధయే రాధై మాధవుణ్ణి చేరగా గోధయే రాధై మాధవుణ్ణి చేరగా మాల మార్చనే పెరుమాళ్ళె మెచ్చనే మాల మార్చనే పెరుమాళ్ళె మెచ్చనే తులసివనమట నీ జన్మస్థలమట తులసివనమట నీ జన్మస్థలమట ఆ సీతలాగే నీవు అయో నిజవట ఆ సీతలాగే నీవు అయో నిజవట రంగ విభుడట శృంగార సఖుడట రంగ విభుడట శృంగార సఖుడట శేషసాయివై శ్రీరంగమందె వెలసెగా శేషసాయివై శ్రీరంగమందె వెలసెగా ఆడిపాడి చూడి కుడుత కోరి నిన్ను వలచెగా ఆడిపాడి చూడి కుడుత కోరి నిన్ను వలచెగా మాల మార్చనే పెరుమాళ్ళె మెచ్చనే మాల మార్చనే పెరుమాళ్ళె మెచ్చనే. ఇప్పుడు ఈ సంక్రాంతి పండుగ అప్పుడు బొమ్మల కొలువు కూడా పెడుతూ ఉంటారు. అవును, సో చాలా బొమ్మలు అన్నేసి ఒక దగ్గర పెట్టేసి అవును పూజలు చేస్తూ ఉంటారు. సో దాని విశిష్టత ఏంటండి? బొమ్మల కొలువు పెట్టే వాళ్ళల్లో అండి మనము ప్రతి ఇంట్లో కూడా వాళ్ళ వాళ్ళ ఆచారాల ప్రకారం పెట్టుకుంటూ వస్తూ ఉంటారు. 5, 7, 9 అలా మెట్ల విధంగా పెట్టుకొని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క థీమ్ తోటి ముందుకు వెళ్తారు. బేసిక్గా అక్కడ ఏంటంటే వాళ్ళ ఒక కథని ఒక విశిష్టతని చెప్తూ వస్తున్నట్టు అనమాట. దశావతారాలు పెట్టడం కానీ, అష్టలక్ష్ముల్ని పెట్టడం కానీ, లేకపోతే నరసింహావతారాలు పెట్టడం కానీ, అట్లా ఒక్కొక్క కథని రామాయణం వర్ణించడం కానీ, లేకపోతే ఈ గోదా కళ్యాణం ఎలా జరుగుతుంది కానీ, ఇవి వర్ణన కానీ, ఒక క్షేత్రాన్ని వాళ్ళు ఇంపుగా వాళ్ళు తయారు చేసుకొని ఒక దగ్గర పెట్టడం కానీ. మామూలుగా ఈ బొమ్మల కొలువు చూసినప్పుడు అయితే గనక మనకి ఒక్కొక్క మెట్ల దగ్గర ఒక్కొక్క కథగా చెప్పుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. ఇంకా చిన్నపిల్లలు ఉన్న ఇల్లు అయితే వాళ్ళు పొందుపరుచుకున్న చిన్న చిన్న బొమ్మలన్నీ కూడా కలిపి వాటన్నిటితో కూడా ఒక కథ చెప్పించే విధంగా ఏర్పాటు చేసి పెడతారు. ముఖ్యంగా దీనిలో మనం చూడాల్సింది ఏంటి అంటే, ఒకప్పుడు పెద్దవాళ్ళు చెప్పే కథలన్నీ కూడా పిల్లలకి మరింతగా గుర్తుండాలన్నా, లేకపోతే అవన్నీ తర్వాత తరాలు వాళ్ళు అర్థం చేసుకొని ఆ ఆచారాలని వాటిని ముందుకు తీసుకెళ్లాలన్నా కూడా ఈ బొమ్మల కలు రూపంలో ఆకర్షణీయమైన బొమ్మలన్నీ పెట్టి వాటన్నిటినీ పూజించి వాటికి ఒక ప్రాధాన్యత చెప్తూ ఒక కథని చెప్పడం ద్వారా దానిలోని నీతి చెప్పుకుంటూ వచ్చి, అలాగా మన దేవతలు కానీ వాళ్ళ కథలు కానీ ఆ ఇతిహాసాలన్నీ కానీ వర్ణిస్తూ కొంతమంది చాలా విస్తారంగా పెడతారు. ఆ బొమ్మల కొలువు చాలా పెద్దగా పెడతారు. వాటి ఉద్దేశం ఏంటి అంటే ఆడంబరం, ఆర్భాటం కాదు. దానిలో మనం తెలుసుకోవాల్సిన లోతైన భావం ఏంటి అని అంటే కథలు. ఏ కథ చెప్తున్నారు వాళ్ళు ఆ బొమ్మలు పెట్టి. ఒక పండగ రోజు 10 మంది వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు చూస్తున్నప్పుడు వాళ్ళకి ఒక కథని వాళ్ళు చెప్తున్నట్టుగానే మనం అర్థం చేసుకోవాలి. తర్వాత తరాలు వాళ్ళు తెలుసుకునే కథలన్నీ కూడా బొమ్మల రూపంలో ఆకర్షణీయంగా ఉంటాయి కాబట్టి పిల్లలు అడుగుతారు, అడిగి తెలుసుకుంటారు. దానివల్ల మనము మామూలుగా చెప్పిన దానికన్నా ఆ బొమ్మల కొలువు పెట్టి చెప్పినప్పుడు పిల్లలు ఎంతో ఆసక్తికరంగా వింటారు. ప్రతి కథని కూడాను, ప్రతి దైవ స్వరూపాన్ని కూడా ఎంతో ఆసక్తికరంగా చూసి గమనించి తెలుసుకుంటారు. సో ఆ బొమ్మల కొలువు పెట్టినప్పుడు పేరెంటాళ్ళని పిలిచి చక్కగా వాళ్ళందరికీ ఆ బొమ్మల కొలువు చూపించుకుంటూ, ఆ పిల్లలకి భోగిపళ్ళు పోసుకుంటూ, ఆ ఇంట్లో ఉండే ఆ సందడి వాతావరణం అంతా కూడా నలుగురిని కలుపుకుంటూ భాగస్వామ్యం చేసుకుంటూ ఒక పండుగని కానీ ఆనందాన్ని కానీ ఎలా పంచుకుంటామనేదే మన పండుగలు మనకు నేర్పిస్తాయి. అమూల్య గారు, సంక్రాంతికి గొబ్బెమ్మలు కూడా పెట్టుకుంటూ ఉంటాము. సో ఆ గొబ్బెమ్మలకు సంబంధించి ఏదైనా పాట ఉందా? సంక్రాంతి సంధ్యల్లో గొబ్బిళ్ళో మమ్మేలే మా లక్ష్మి గొబ్బిళ్ళో, సంక్రాంతి సంధ్యల్లో గొబ్బిళ్ళో మమ్మేలే మా లక్ష్మి గొబ్బిళ్ళో,
సంక్రాంతి సంధ్యల్లో గొబ్బిళ్ళో మమ్మేలే మహాలక్ష్మి గొబ్బిళ్ళో నేడు మమ్మేలే మహాలక్ష్మి గొబ్బిళ్ళో ముత్యాల ముగ్గున్న వాకిళ్ళలోన వసించి మాసినికి గొబ్బిళ్ళో మందార పువ్వన్నే పారాణిలోన కొలువు తీరిన తల్లికి గొబ్బిళ్ళో సంక్రాంతి సంధ్యల్లో గొబ్బిళ్ళో మమ్మేలే మహాలక్ష్మి గొబ్బిళ్ళో మమ్మేలే మహాలక్ష్మి గొబ్బిళ్ళో పచ్చని మడిచేలు పైటార వేసి గజ్జె కట్టిన లక్ష్మి గొబ్బిళ్ళో పచ్చని మడిచేలు పైటార వేసి గజ్జె కట్టిన లక్ష్మి గొబ్బిళ్ళో ధాన్యాల రాసుల్లో నాట్యాలు చేసి గుమ్మడి పువ్వుల్లో గొబ్బిళ్ళో ధాన్యాల రాసుల్లో నాట్యాలు చేసి గుమ్మడి పువ్వుల్లో గొబ్బిళ్ళో సంక్రాంతి సంధ్యల్లో గొబ్బిళ్ళో మమ్మేలే మహాలక్ష్మి గొబ్బిళ్ళో గోలక్ష్మి వసించే మా ఇంటిలోన తులసమ్మ తల ఊచే ముంగిట్లో గోలక్ష్మి వసించే మా ఇంటిలోన తులసమ్మ తల ఊచే మా ఇంట్లో తీరైన సంపదలు ఎవరింట నుండు నీ కరుణ మాదైతే మా ఇంట నుండు తీరైన సంపదలు ఎవరింట నుండు నీ కరుణ మాదైతే మా ఇంట నుండు సంక్రాంతి సంధ్యల్లో గొబ్బిళ్ళో మమ్మేలే మహాలక్ష్మి గొబ్బిళ్ళో సంక్రాంతి సంధ్యల్లో గొబ్బిళ్ళో మమ్మేలే మహాలక్ష్మి గొబ్బిళ్ళో. ఇంకొక పాట ఏదైనా ఉందా గొబ్బమ్మలకు సంబంధించి? కొలనిదో పరికి గొబ్బిళ్ళో ఎదుకుల స్వామికి ని గొబ్బిళ్ళో కొలనిదో పరికి గొబ్బిళ్ళో ఎదుకుల స్వామికి ని గొబ్బిళ్ళో కొలనిదో పరికి గొబ్బిళ్ళో ఎదుకుల స్వామికి ని గొబ్బిళ్ళో కొండగొడుగుగా గోవులగాచిన కొండొక శిశువుకు గొబ్బిళ్ళో కొండగొడుగుగా గోవులుగాచిన కొండొక శిశువుకు గొబ్బిళ్ళో దుండగంపు దైత్యులకెల్లను తలగుండు గండునికి గొబ్బిళ్ళో కొలనిదో పరికి గొబ్బిళ్ళో ఎదుకుల స్వామికి ని గొబ్బిళ్ళో కొలనిదో పరికి గొబ్బిళ్ళో ఎదుకుల స్వామికి ని గొబ్బిళ్ళో దండి వైరులను తరిమినదనుజుల గుండె దిగులునకు గొబ్బిళ్ళో దండి వైరులను తరిమినదనుజుల గుండె దిగులునకు గొబ్బిళ్ళో వెండి పైడియగు వెంకటగిరిపై కొండలయ్యకును గొబ్బిళ్ళో వెండి పయ్యగు వెంకటగిరిపై కొండలయ్యకును గొబ్బిళ్ళో కొలనిదో పరికి గొబ్బిళ్ళో ఎదుకుల స్వామికి ని గొబ్బిళ్ళో కొలనిదో పరికి గొబ్బిళ్ళో ఎదుకుల స్వామికి ని గొబ్బిళ్ళో. ఇంకా ఫైనల్ గా మనం కార్యక్రమం ముగించుకునే ముందు మీరు ముగ్గురు కలిసి ఒక పాట పాడితే మంచిగా ఉంటది. జగడపు చనవుల జాజరా జగడపు చనవుల జాజరా సగినల మంచపు జాజరా జగడపు చనవుల జాజరా సగినల మంచపు జాజరా జగడపు చనవుల జాజరా మొల్లలు దురుములు ముడిచిన బరువున మొల్లపు సరసపు మురిపెమున మొల్లలు దురుములు ముడిచిన బరువున మొల్లపు సరసపు మురిపెమున జల్లన పొప్పొడి జారగపతిపై
చల్లేరతివలు జాజరా జల్లన పుప్పొడి జారగపతిపై చల్లేరతివలు జాజరా జగడపు చనవుల జాజరా సగినల మంచపు జాజరా జగడపు చనవుల జాజరా భారపు కుచముల పై పై కడు సింగారము నెరవెడి గంధవొడి భారపు కుచముల పై పై కడు సింగారము నెరవెడి గంధవొడి చేరువ పతిపై చిందగ పడతులు సారెకు చల్లేరు జాజరా చేరువ పతిపై చిందగ పడతులు సారెకు చల్లేరు జాజరా జగడపు చనవుల జాజరా సగినల మంచపు జాజరా జగడపు చనవుల జాజరా బింకపు కూటమి పెనగెటి చెమటల పంకపు పూతల పరిమళము బింకపు కూటమి పెనగెటి చెమటల పంకపు పూతల పరిమళము వెంకటపతిపై వెలదులు నించేరు సంకుమదంబుల జాజరా వెంకటపతిపై వెలదులు నించేరు సంకుమదంబుల జాజరా జగడపు చనవుల జాజరా సగినల మంచపు జాజరా జగడపు చనవుల జాజరా జగడపు చనవుల జాజరా జగడపు చనవుల జాజరా. సో మీ టీం అయితే కూడా మంచిగా పాటలు పాడారు, మస్తు అనిపించింది. భోగి పండుగ ఎట్లా చేసుకుంటాము, సంక్రాంతి పండుగ ఎట్లా చేసుకుంటాము, అట్లనే కనుమ రోజు ఎట్లా కైట్స్ మంచిగా అప్పలు చేసుకొని తింటారు. సో ఒక్కొక్క పాట నిజంగా మస్తు అనిపించింది, చాలా బాగుంది. సో మా హెచ్ఎం టీవీకి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలండి. మాకు కూడా ఈ పండగ రోజు ఈ అవకాశం కల్పించి మీతో మాకు తెలిసిన 4 పాటలు చక్కగా పాడుకొని మీలాగా మా పాటలు విని ఆనందించినందుకు అందరికీ చాలా ధన్యవాదాలు. ఇది వాటి సంక్రాంతి పాటల ప్రోగ్రామ్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.